హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ డే వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి మేము ఏం చేసామో అదంతా డే వ్లాగ్లో ఉంటుంది. చూడండి హౌస్ క్లీనింగ్ చేస్తే సోఫా కింద మాత్రము ఇంట్లో లేని సామాన్లు అన్నీ సోఫా కిందనే ఉంటుందండి. తోలాడుకోవాలి ఎక్కడెక్కడ ఏం వేసారని. మనకి మార్నింగ్ టీతోనే కదా స్టార్ట్ అయ్యేది. నాకైతే టీ లేనిది అసలు పనే కాదండి. టీ తాగాకనే ఏ పనైనా చేస్తాను. అవును, మురుకులు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మురుకులో మాకు ఇష్టమని మా మమ్మీ నా కోసం మా పిల్లల కోసం చేసి పంపించిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి, మా పిల్లలు 8:30 అవుతుంది, ఇంకా లేవలేరు. చిన్నది ఇప్పుడు లేచి ఇంత టిఫిన్ చేసి స్నానం చేసి మంచిగా హెడ్కి ఎంత కట్టుకుంది చూడండి ముద్దుగా. ఇవాళ మా హబ్బీ స్పెషల్గా కర్రీ ఉండడండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఫ్రెష్ అప్ అయ్యి కొత్త హెయిర్ స్టైల్ వేసుకున్నాను చూడండి. మళ్ళీ రొటీన్గా మనకి ఉండేటివి బౌల్ తోమడమే కదండి. ఆ బౌల్ తోమేసేసరికి కొంచెంసేపు కూర్చోనేసరికి 4 అయ్యింది. 4 o'clockకి మళ్ళీ మేము కిందికి వెళ్తాం డైలీ అండి. చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకున్నామండి. ఆ ప్లాంట్స్కి వాటర్ పోద్దామని అందరము కిందికి వెళ్ళామండి. కిందికి వెళ్ళి ఇంకొన్ని మొక్కలు నాటేది ఉండి వెళ్ళి ఆ మొక్కలని నాటుతూ ఉన్నామండి. చూడండి మా ఫ్రెండ్స్, మొక్కలు నాటి వాటికి చెట్లకు నీళ్ళు పోస్తే పిల్లలేమో మంచిగా హ్యాపీగా ఆడుకుంటారు. పిల్లలకు కావాల్సింది పిల్లలే కదండి. ఇక ప్లాన్ చేసేసి పైకి వచ్చేసరికి ఫుల్ మొగలైందండి. అందరూ కామన్గా టీ తాగుతారు కదండి. ఊకే రొటీన్గా టీ ఏం తాగుతాం, అందుకని డిఫరెంట్గా ఉండాలని థమ్స్అప్ తాగానండి. కూల్గా బాగుందండి. అమ్మ పంపించిన మురుకులు చాలా అంటే చాలా ప్రేమ ఉందండి. అమ్మని మించిన అమ్మ ఎవరు ఉండలేరండి. మా బాబా చూడండి, తిన్నాక తీసుకెళ్ళి సింక్లో ఇస్తుంది. ఏది ఉన్నా కడిగినవి అన్నీ తీసుకెళ్ళి సింక్లో పడేస్తుంది. కొంచెం సేపు రిలీఫ్ కోసం మూవీ చూస్తామండి. మా పాపతోటి గేమ్స్ కూడా అలాగే ఆడుకుంటానండి. ముద్దుగా ఎంత మంచిగా చూస్తుంది చూడండి టీవీ. విడి అంటే ఇష్టమేమో విజయ్ దేవరకొండ అంటే. చూడండి, పిలుస్తుంటే కూడా పలకకుండా చూస్తుంది మూవీని. ఏం అర్థమవుతుందో ఏమో అవో ఇంకా ఫింగర్ పెట్టుకొని ఆలోచించుకుంటా కొట్టిది. కానీ అది చేసే ఘోరంగా ఉంటుందండి. నువ్వేనా? చూడండి ఎలా చూస్తుందో మూవీ చూస్తుందండి. ఆ మూవీ చూసి ఏం నచ్చిందో ఏమో ఆ మూవీలో ఏమవుతుందో. అబ్బో, ఫ్లయింగ్ కిస్ క్లాప్స్ చేస్తుంది. అలుగుతుంది. నాకు దెబ్బలంట. దెబ్బలు చూపిస్తుంది నాకు. బాయ్ చెప్పు నాన్న. బాయ్. చూడండి మిల్కీ చేస్తుందో పొట్టిది. కానీ మిల్కీ అచ్చిపోయిందా? మిల్కీ యూట్యూబ్లో వ్లాగ్స్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు, కానీ ఈ పిల్లలతో చేయడం చాలా అంటే చాలా కష్టం అండి. ఎడిట్ చేయాలి, మళ్ళీ వాయిస్ కూడా చేయాలి. వాయిస్ చేసేటప్పుడు అయితే మా గుడ్డ అయితే అస్సలు ఊకోదండి. ఒక్కటే ఉంటుంది నాకు. మొత్తం ఏదైనా తిననీకి ఇస్తే సైలెంట్గా తింటుందండి. లేకపోతే డైలీ 3 చేస్తుందండి షేప్స్ అయితే దానికి. ఒకటి అంటించేసుకుంటుంది. చాక్లెట్ తిన్నది అందరూ రుద్దుకుందండి. గమ్మున పడుకొని చూస్తుంది. ఏ యాంగిల్లో కానీ టీవీ మాత్రం వదలకుండా చూస్తుందండి. చూడండి, ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే బ్యాట్ తీసుకొని టపా కొడుతుందండి. దాని వేషాలు చూడాలి వామ్మో అనిపిస్తుందండి. నార్మల్గా టీవీ కాకుండా అప్పుడప్పుడు పిల్లలను కూడా ఎంటర్టైన్ చేయాలి కదండి. అందుకని హైడ్ అండ్ సీక్ ఆడుతున్నామండి. చూడండి పొట్టిది ఎలా కనిపెడుతుందో నన్ను. ఎక్కడ దాచుకున్నా సరే, ఎక్కడున్నా సరే వెతికి చూసి మరీ కనబెడుతుంది. రైస్ వండుకుంది.